ఇటీవల కురిసిన భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాను అతలాకుతలం చేశాయి. ఈ క్రమంలో వరదల వలన జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. పంట, ఆస్తి, రోడ్లు, విద్యుత్ నష్టాలపై కూడా ఆరా తీస్తున్నామని చెప్పారు. 2 రోజుల్లో జీఆర్ కాలనీ పరిస్థితి చక్కదిద్దుతామన్నారు. అన్ని శాఖల అధికారులను పనుల్లో నిమగ్నం చేస్తున్నామని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా కాలనీలు అతలాకుతలమైన పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాలు జలమయమైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కామారెడ్డి జిల్లాకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ జీఆర్ కాలనీలో పర్యటిస్తున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా సహాయక చర్యలు చేపడుతున్నారు? ఈరోజు వర్షం కొన్ని తగ్గింది. సో ఇప్పుడు రిలీఫ్ మెజర్స్ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది పొద్దున్న నుంచి. అండ్ ఇప్పుడు వాటర్ పంప్ అవుట్ చేస్తున్నాము ఇక్కడ. అండ్ 2 SDRF టీమ్స్, 1 NDRF టీమ్ డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఫైర్ ఆఫీషియల్స్ కూడా ఉంటారు, మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారు. అండ్ ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ మ్యాక్సిమం క్లీనింగ్ చేపిస్తున్నాము. దాంతోపాటు మొత్తం జిల్లాలో కూడా పవర్ రెస్టోరేషన్, ఈ రోడ్ డ్యామేజ్ రెస్టోరేషన్ వర్క్స్ నడుస్తున్నాయి. అవర్ ప్రయారిటీ ఈజ్ టు ఇమీడియట్లీ రెస్టోర్ ఆల్ రోడ్స్, ఆల్ పవర్ సప్లై, వాటర్ సప్లై 24/7. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, R&B డిపార్ట్మెంట్, PR డిపార్ట్మెంట్, ఫైర్ ఆఫీషియల్స్, మున్సిపల్, పంచాయత్ రాజ్ అందరూ ఇదే పనిలో ఉన్నారు. అవర్ ప్రయారిటీస్ టు ఇమీడియట్లీ రెస్టోర్ ఆల్ ద రోడ్స్, వాటర్ సప్లై, పవర్ సప్లై. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఒక ప్రాథమిక అంచనా కూడా వచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే నిన్న సీతక్కతో సమీక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఎంత నష్టం వాటిల్లినట్టు మీరు ప్రాథమికంగా అంచనా వేశారు? ఇప్పుడు ఎస్టిమేషన్స్ నడుస్తున్నాయి. ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం సీతక్క మేడం కూడా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆనరబుల్ CM సార్ కూడా మాట్లాడారు. అండ్ అన్ని ఇమీడియట్ రెస్టోరేషన్ కోసం, డ్యామేజ్ ఎస్టిమేట్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఎస్టిమేషన్స్ నడుస్తున్నాయి. 25 R&B రోడ్స్, 34 PR రోడ్స్ డ్యామేజ్ ఉన్నాయి. ఎస్టిమేషన్స్ ఈరోజు సాయంత్రం వరకు కంప్లీట్ చేస్తారు. పవర్ సప్లై కోసం కూడా ఎస్టిమేషన్స్ నడుస్తున్నాయి. బట్ ఇమీడియట్ ప్రయారిటీస్ టెంపరీ రెస్టోరేషన్ ఈరోజు సాయంత్రం వరకు ట్రై చేస్తున్నాము. వాటర్ సప్లై కూడా, వాటర్ పైప్ లైన్స్ కూడా కొన్ని డ్యామేజ్ అయినాయి. టౌన్తో పాటు రూరల్ ఏరియాస్లో కూడా అవి కూడా వాటర్ రిసీడ్ అయిన తర్వాత ఇమీడియట్గా రిస్టోరేషన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ ఎక్కడ కూడా వాటర్ రిసీడ్ అయింది, అక్కడ వాటర్ సప్లై రిస్టోరేషన్ వర్క్ కూడా స్టార్ట్ అయినాయి. చాలా చెరువులకు, కుంటలకు గండ్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో పంటలు భారీగా క్రాప్ డ్యామేజ్ జరిగింది. ఎంతవరకు జరిగింది క్రాప్ డ్యామేజ్? క్రాప్ ఇనండేషన్ ఉంది. సో క్రాప్ డ్యామేజ్ సర్వే కూడా నడుస్తుంది ఇప్పుడు. ఆల్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అందరూ, AEOs, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, ADS ఫీల్డ్లో ఉన్నారు. ఈ క్రాప్ డ్యామేజ్ కూడా అసెస్మెంట్ నడుస్తుంది. ఈ సహాయక చర్యలు ఎప్పటిలోగా కంప్లీట్ అవుతాయి? జిల్లాలో ప్రాథమికంగా పరిస్థితులు ఎప్పటివరకు చక్కదిద్దబడతాయి? రెస్టోరేషన్ వర్క్స్ ఇప్పుడు 24/7 నడుస్తున్నాయి. అవర్ ప్రయారిటీస్ ఇమీడియట్ రిటర్నింగ్ టు నార్మల్సీ. సో అదే ట్రై చేస్తున్నాము. ఇది అయిపోతుంది, ఏం ప్యానిక్ చేయడానికి లేదు. అండ్ ఎవరు కూడా ఇప్పుడు డేంజర్ సిచ్యువేషన్లో కూడా లేదు. సో ఇమీడియట్గా రెస్టోరేషన్ వర్క్స్ కంప్లీట్ చేస్తాము. బిక్కనూరు, కామారెడ్డి, సదాశివనగర్ ప్రాంతాల్లో జాతీయ రహదారి 44 ఇప్పటికే కనెక్టివిటీ తెగిపోయింది. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని ఎట్లా రెక్టిఫై చేస్తారు? అది కూడా NH అథారిటీస్ అండ్ పోలీస్ అదే పనిలో ఉంది. ట్రాఫిక్ డైవర్జన్ కోసం 2 ప్లేసెస్లో డ్యామేజ్ అయింది. అది కూడా NH అథారిటీస్ డ్యామేజ్ రిపేర్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇమీడియట్లీ వన్ సైడ్ ఈరోజు రిస్టోర్ అవుతుంది. అండ్ మొత్తం ట్రాఫిక్ కోసం 2 డేస్లో రిపేర్ అవుతుంది.
ట్రాఫిక్ నియంత్రణతో పాటు జిల్లాలో జరిగిన నష్టంపై, అదేవిధంగా వరద నష్టము, పంట నష్టంపై కూడా ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో జిఆర్ కాలనీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు 2 రోజుల్లో చర్యలు తీసుకుంటామని కూడా కలెక్టర్ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించి సమావేశంలో జరిగిన ప్రాథమిక అంచనా కూడా వేసినట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.